చూసి జెలస్ అయ్యే రోల్. కానీ థ్యాంక్ఫుల్లీ మన దగ్గర ఉన్నట్టు హాలీవుడ్లో స్టార్స్ని డెమిగాడ్స్లో చూడరు. రాబర్ట్ కూడా వెంటనే ఓకే చెప్పేశారు. నోలన్ కూడా ఒక మాట చెప్తారు, రాబర్ట్ ఎంత పెద్ద స్టారో నేను కన్సిడర్ చేయలేదు. రాబర్ట్ యూజువల్ స్ట్రెంగ్స్ అయినా క్యారిస్మాటిక్ డైలాగ్, సార్కాజం, ఫాస్ట్గా మాట్లాడడం, స్మార్ట్గా ఇలా చేయడం, ఇవన్నీ తీసేస్తే తను ఏం చేయగలడనే థాట్ నుండి క్యారెక్టర్ డిజైన్ తీసుకొచ్చారంట. తనలో ఒక ఎక్సలెంట్ యాక్టర్ ఉన్నాడు, ఈ రోల్కి నాకు ఆ యాక్టరే కావాల్సి వచ్చాడని కూడా చెప్పారు. దాని రిజల్టే రాబర్ట్కి వచ్చిన 3వ ఆస్కార్ నామినేషన్ అండ్ ఫస్ట్ ఎవర్ ఆస్కార్ అవార్డు విన్. రాబర్ట్కి నామినేషన్ వచ్చినప్పుడు ఎవరు అడిగారు, మీకు చాప్లిన్ రోల్కి ఆస్కార్ రావాల్సింది కదా, అప్పుడు మిస్ అయినందుకు ఏమైనా బాధపడ్డారా అని. రాబర్ట్ ఒక్కటే చెప్పారు, నేను ఆ టైంలో చాలా అన్స్టేబుల్ ఉన్నాను, ఫేమ్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియని ఫేజ్లో ఉన్నాను. ఆ టైంలో కానీ నాకు ఆస్కార్ ఇచ్చుంటే ఇంకా గర్వం పెరిగిపోయేది, ఈ రోజు ఇలా ఉండేవాడిని కాదు అని అన్నారు. లైఫ్ అనేది మనకు కావాల్సింది ఇవ్వదు, మనకి అవసరమైందే ఇస్తుందంటే రాబర్ట్ లైఫ్ని చూసాకే మనకు అర్థమవుతుంది. అప్పుడు రాబర్ట్కి ఆస్కార్ రాకపోవడమే బెటర్. ఇప్పుడు రాబర్ట్కి ఆస్కార్ అవసరం లేకపోయినా తను ఫైనల్లీ యాజ్ అన్ యాక్టర్